తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మొత్తం హాస్టల్ లైఫ్ మంది. ఇంకెవరు లవ్ చేస్తాం? అంతేనా? బీటెక్ అంటారా? చేరిన ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాం. మామూలుగా అంటే నాకు గుర్తుండి 8 సబ్జెక్టులు 8 ప్రాక్టికల్స్ ఉంటాయి. ప్రాక్టికల్స్ కాలేజ్ వాళ్ళే పాస్ చేస్తారు, ఇంకా 8 బయట. నేను అప్పుడు కూడా నాకు తెలిసి 16 సబ్జెక్టులు కదా లెక్క ప్రకారం. 8 పాస్ 8 బయనే నాన్న అని చెప్పాను నేను. 8 పాస్ అయ్యావా అంటే ఆ పాజిటివ్ వేలా ఉన్నారు. ఏ రోజు ప్రెజర్ లేదు మనకి వెనక నుంచి. పోయిన వాటి గురించి అడగలే, పాస్ అయినా ప్రాబ్లం ఏంటంటే ఆ 16లో 8 కాలేజ్ వాళ్ళే పాస్ చేస్తారు. ఓకే. అయ్యో ఇదేదో దాని ఏదో అంటారు ప్రాక్టికల్స్ ఏదో అవి వాళ్ళే పాస్ చేస్తారు. ఇంకో 8 మనం పాస్ అవ్వాలి. దాంట్లో నేను 1-2 పాస్ అయినట్టున్నా. ఇంటర్నల్స్ లో వాళ్ళు పాస్ చేస్తారు, ఇంటర్నల్ ఎగ్జామ్స్ అంటారు వాటిని. ప్రాక్టికల్స్ లో వాళ్ళు పాస్ చేసి సెకండ్ ఇయర్కి వెళ్ళినాక కూడా మళ్ళీ దాంట్లో చాలా వరకు పోయినాయి. అప్పటికి అన్ని పాస్ చేయమని నేను మోకాల మెట్లు కూడా ఎక్కా. తిరుపతి కదా. అవునా? ఏంది పైకి మొత్తం ఎక్కాం, దేవుడు పాస్ చేయలేదు ఏంటి అని అప్పుడు అనుకునేవాడిని. ఇప్పుడు అనిపిస్తుంది దేవుడు మనం అడిగింది చేయడు, మనకేం కావాలో చేస్తాడు. నిజంగా పాస్ అయ్యి ఉంటే మన పరిస్థితి ఎలా ఉండేదో. ఇప్పుడైనా కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నాను నాకున్న నాలెడ్జ్కి. ఓకే. అంటే అప్పట్లో అంత దైవభక్తి ఉండేదా? మోకాలతో వారానికి 2-3 సార్లు మా ఫ్రెండ్స్ అందరం కలిసి తిరుమలకి వెళ్ళేవాళ్ళం. నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం, బైకుల్లో వెళ్ళేవాళ్ళం. అది ఎలా అలవాటు అయిపోయిందంటే పైకి వెళ్ళి రాంబాయి అదే టిఫిన్ తినేసి వచ్చేసేవాళ్ళం కొన్నిసార్లు, దర్శనానికి పోకుండా. ఫుల్ క్రౌడ్ ఉన్నారులే ఆ టైప్లో. అలా అలా సబ్జెక్టుల కోసం ఒకసారి మోకాళ్ళ మెట్లు కూడా ఎక్కాం. ఏది చేతులు కింద పెట్టుకున్న మోకాలతో. అదే చెప్పాను కదా, అప్పుడు ఫీల్ అయ్యా ఏంటి దేవుడు మనకి పట్టించుకోలేదు, అన్ని సబ్జెక్టులు మళ్ళీ పోయినాయి అని. ఓకే. కానీ అర్థమైంది మనకు కావాల్సింది ఇస్తాడులే. అంటే డిస్కంటిన్యూ చేసిన తర్వాత ఇక సినిమా ఇండస్ట్రీకి వచ్చారా డైరెక్ట్? లేదు, డిస్కంటిన్యూ చేసిన తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్ చేశా. అదే ఇద్దరిని చేర్పిస్తే 1000 రూపాయలు, ముగ్గురిని చేస్తే ఏదో చేసాం మార్కెట్స్. అది ఒక ర్యాంక్ ఒక దగ్గర కూర్చొని బాగానే వచ్చింది. మధ్యలో ఎవడో చీటింగ్ చేసాడు. అది ఎక్కడో ఒక దగ్గర ఆగిపోద్ది. యాక్చువల్గా బాగానే జరుగుతుంది. వాడు ఎవడో మధ్యలో ఇప్పుడు క్రౌడ్ పెరిగిపోతా ఉంది. 1600 మంది వచ్చారు కింద. ఓకే. మనం మామూలు 1600 మందిని జాయిన్ చేశారు. మనకి ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేం కానీ ఏదో ఒకటి చేసి స్పీచ్ ఇస్తాం, జనాలను కూర్చోబెట్టి మోటివేట్ చేస్తాం అనమాట. మామూలుగా 100-200 మందికి చెప్తే 1-2 జాయిన్ అవుతారు. అలాంటిది 1600 మంది మనకి ఎంత జాయిన్ అయ్యారంటే 100 మందికి చెప్పాం. చెప్పి ఫుల్ జాయిన్ చేసాం, తిరిగాం. మధ్యలో ఎక్కడో డిస్టర్బ్ అయ్యి కంపెనీ ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి మీ సేవ అని అది చాలా బిజినెస్లు పెట్టి లాస్ట్కి ఇలా వచ్చేసి. అంటే ఏంటి మన నాన్న బిజినెస్ చూసుకోవచ్చు కదా, ఎందుకు ఆ బిజినెస్ ఎందుకు చూసుకోలేదు? ఈ సినిమాలో హే భగవాన్ ట్రైలర్లో చెప్పినట్టుగా నాన్న బిజినెస్ చాలా హెడ్ఏక్. లారీలు మోటార్ ఫీల్డ్ ఒక్కొక్కసారి వాళ్ళకి బీపీ టెన్షన్లు చూస్తుంటాం కదా, చాలా టార్చర్ అది. అంటే అది మామూలు వాళ్ళకి సెట్ కాదు మోటార్ ఫీల్డ్. మేము అన్ని దగ్గర నుంచి చూసేవాళ్ళం. అంటే మా ఫాదర్ కూడా చిన్నప్పుడు చదువు మీదే పంపించాలని ఉండింది, ఈ బిజినెస్లు వద్దులే ఇవన్నీ లేకలేరని. అప్పటికి 10th అయిపోయినాక ఒకసారి ట్రై చేసాం మేము. వద్దు స్టడీస్ వద్దు, నేను కూడా ఇప్పటి బిజినెస్ చేసుకుంటా అంటే నన్ను మా అన్నని ఒక లోడు సిమెంట్ రాళ్ళు ఉంటాయి కదా, మాకు ఫ్యాక్టరీ ఉండేది అప్పుడు. ట్రాక్టర్ లోడ్ వీళ్ళిద్దరి చేతే ఎక్కించండి అని చెప్పి నన్ను మా అన్నని ఎక్కించారు. ఓకే. 108 ఎన్నో రాళ్ళు పడతాయి ఒక ట్రక్కి. అన్నీ మీరే మోసుకెళ్ళి దాంట్లో పెట్టి ఒక లోడ్ తీసుకెళ్ళాము. అక్కడికి వెళ్ళి నాకు గుర్తుండి ట్రాక్టర్లకి అప్పుడు ఏదో నొక్కితే లిఫ్ట్ ఇలా ఏదో నొక్కేసాం అనుకుంటా నేను. అది ఇలా పైకి లేసి అన్ని కింద పడి పగిలిపోయినాయి. మామూలుగా అన్నీ ఒక్కొక్కటి తెచ్చిపెట్టాలి. మన తెలివి అలా ఉండేది 10thలో. ఆ తర్వాత అయిపోయినాక నేను చదువుకుంటానని చెప్పి ఒప్పేసుకున్నా. ఇవన్నీ మన వల్ల అవ్వదని. మా అన్న మాత్రం నేను చదువుకోను, నేను ఇదే చేసుకుంటా. ఆ టైంలో మా అన్న స్ట్రాంగ్గా ఉండి కూడా ఇంటర్మీడియట్ నుంచి అటు వెళ్ళిపోయాడు. ఓకే. నేను ఏంటంటే సినిమా ఫీల్డ్లోకి అసలు ఎలా ఎంట్రీ జరిగింది, రావాలని ఎందుకు అనిపించింది అసలు? అదే నేను పిచ్చి పిచ్చి బిజినెస్లు అన్నీ చేసి ఎన్ని చేతులు కాల్చుకోలేదు. అంటే ఏమైనా లాస్ అయ్యారా బిజినెస్ల వల్ల, ఇలాంటి వాటి వల్ల? లాస్ అవ్వడం అంటే మీ సేవ కానీ నాన్నతో చివాట్లు తినటం ఏంటరా? మా ఇంట్లో చెప్తున్నాను కదా, ఆ ప్రెజర్ ఎప్పుడు ఇవ్వలేదు మాకు. ఒకవేళ మిస్టేక్స్ చేసినా కూడా ఒకవేళ నాన్న అమ్మ తర్వాత మా బ్రదరు, వాళ్ళిద్దరు కాకుండా మళ్ళీ ఎక్కడైనా ఎవరో ఎక్కడో చోట నాకు సేఫ్ ఉంది. అమ్మా నాన్న కాకపోయినా బ్రదర్ అయినా నన్ను కొంచెం అడ్డుకునేవాడు. ఏమైనా అవసరమైతే హెల్ప్ చేయడం కానీ,
మా బ్రదరు, మదరు, ఫాదరు ముగ్గురు ఆల్మోస్ట్ ఒకటే నాకు. ఓకే. ఆ పొజిషన్లో ఉండేవాళ్ళే. నేను ఒక ఏజ్ గ్రూప్ అయినా కూడా సరే ప్రొటెక్టివ్గా ఉండేవాళ్ళు. ప్రొటెక్టివ్గా ఉండేవాళ్ళు. మనకి చిన్నప్పటి నుంచి అలాంటి అడ్డంకులు, ఒకళ్ళు ఏదైనా నష్టపోతే తిట్టడం అలాంటివి ఏం లేవు. ఒక టైంలో ఫ్రెండ్స్ లండన్ వెళ్ళి బీటెక్ అయిపోయిన తర్వాత 2-3 సంవత్సరాలు ఉండేసి అదేందో చదువుకొని వస్తున్నారు. మనం ఇప్పుడు పోకపోతే ఇంకెప్పటికి వెళ్ళలేము జీవితంలో అని చెప్పేసి లండన్ పోదామని హైదరాబాద్ వచ్చాను. లండన్ పోదామని ఒక డిగ్రీ సంపాదించి వేరే డిగ్రీ అంటే బీటెక్ కాకుండా ఇంకా వేరే గ్రాడ్యుయేషన్ చేసి. మా అమ్మ తమ్ముడికి మా మామయ్యకి పొద్దుటూరులో డిగ్రీ కాలేజ్ ఉంది, అక్కడ ఒక డిగ్రీ రాసాం. ఓకే. ఆ డిగ్రీ పేపర్లు పట్టుకుని లండన్ పోదామని హైదరాబాద్ వచ్చాను. ఓకే. ఐఎల్స్ కోచింగ్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి ఆడ కూర్చున్న తర్వాత వాడు లిజనింగ్, స్పీకింగ్ ఏందేందో అంటున్నాడు అమీర్పేటలో. ఒరే ఎంత ఎమోషన్లో కూడా మన డెసిషన్ తీసుకోకూడదు చదువుకుందామని. అప్పుడు ఏందేందో చదివామండి నేను. 5వ క్లాస్ తర్వాత 4 సంవత్సరాలు గొర్రెలు మేపి ఆ తర్వాత చదివి ఇతను కలెక్టర్ అయ్యాడు అలాంటి ఏ మోటివేషన్ ఇవి చదివామండి. 5 సంవత్సరాలు గొర్రెలు మేపి ఆ తర్వాత చదివి కలెక్టర్ అయ్యాడంటే మనకేం గ్యాప్ వచ్చింది పెద్దగా అని చెప్పి వచ్చి ఐఎల్స్ జాయిన్ అయ్యా. వాడు స్పీకింగ్, లిజనింగ్, రైటింగ్ ఏదేదో అంటున్నాడు, అర్థం కావట్లేదు, అనవసరంగా జాయిన్ అయ్యాం మనం అనుకుంటున్నా. ఫీజు అడిగితే 10,800 9,700 చెప్పాడు ఎగ్జామ్ ఫీజు. నా కెరియర్లో నా జీవితంలో 500 కంటే ఎప్పుడు ఎక్కువ కట్టలేను నేను ఎగ్జామ్ ఫీజు. ఎవడు కట్టడు కదా. ఇంత కట్టడం దేనికైనా ఆలోచిస్తుంటే శ్రీకాంత్ ఎన్ రెడ్డి అని ఆదికేశవ్ డైరెక్టరు, ఓకే, నా షార్ట్ ఫిల్మ్స్ అన్నిటికీ డైరెక్టరు. ఇంటర్మీడియట్ తర్వాత నుంచి ఫ్రెండ్స్ మేమందరం. వాడు డైరెక్టర్ అవ్వాలని కోర్స్ జాయిన్ అయ్యి వాడు షార్ట్ ఫిల్మ్ తీస్తూ దాంట్లో నన్ను పెట్టుకున్నాడు. అప్పుడు జరిగిన కామెడీ సిచ్యువేషన్లు అన్నిటికి వెళ్ళి ఒక కథ రాసుకొని నన్ను పెట్టి ఒక షార్ట్ ఫిల్మ్ తీసాడు. ఓకే. నేనేంటి ఏదో యూట్యూబ్లో చూసుకోవడానికి ఒక వీడియో ఉంటుంది కదా, అప్పుడు కొత్త కదా యూట్యూబ్, 2012 ఆ టైంలో కొత్త అంటే షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ. అలా తీసింది కెరీర్ ఇలా మారిపోయింది. ఓకే. అప్పుడు ఇండస్ట్రీలో రావడం, ఫోన్స్ రావడం. లండన్ అనేది ఆపేశారు ఇక అక్కడితో, లండన్ వెళ్ళాలన్న ప్రయత్నాలన్నీ. అసలు మనం ఐఎల్స్ దగ్గరే అయిపోయాం. ఓకే. ఆ ఎగ్జామ్ కాడే అయిపోయాం మనం. ఐఎల్స్ మళ్ళీ స్పోకెన్ ఇంగ్లీష్ 2 జాయిన్ అయ్యాం. సీరియస్గానే వెళ్ళిపోదాం ట్రై చేశారు. సీరియస్గా వెళ్ళిపోయి 2-3 సంవత్సరాలు ఉండేసి తిరిగేసి వచ్చేద్దాం. సంపాదించగా చదువుకోవడానికి. అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం, మహా అంటే పార్ట్ టైం జాబ్ చేస్తే మన ఖర్చులకు వస్తాయి. నా ఫ్రెండ్ వాడు వెళ్ళున్నాడు నాయుడుపేట నుంచి, బాలు అని. వాడు వెళ్ళాడు కదా, మనకు కూడా వెళ్ళి ఒక 2-3 సంవత్సరాలు తిరిగి వద్దాం, వాడు కూడా ఉన్నాడని చెప్పి అదేదో స్పోకెన్ ఇంగ్లీష్ 1 గంట, ఐఎల్స్ ఒక 45 minutes రోజు ఆ కోచింగ్ వెళ్ళేవాడిని. వీడు షార్ట్ ఫిల్మ్ తీసిన తర్వాత నిదానంగా మనకి గుర్తింపు స్టార్ట్ అయింది. ఇంతకుముందు గణపతి కాంప్లెక్స్కి వెళ్ళేవాడిని రోజు టీ తాగి. అప్పుడప్పుడు సినిమాల్లో కానిస్టేబుల్ క్యారెక్టర్లు, జడ్జి క్యారెక్టర్లు వేసేవాళ్ళు కనిపించేవాళ్ళు. కొంచెం ఇంట్రెస్టింగ్గా రోజు వెళ్ళేవాళ్ళం. అక్కడ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన ఒక 1 week తర్వాత నన్ను గుర్తుపట్టడం స్టార్ట్ అయింది. అప్పుడే ట్రెండ్ కదా ఈ షార్ట్ ఫిల్మ్స్. అలా 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 చిన్న చిన్న అవకాశాలు రావడం, ఇంకో 3 షార్ట్ ఫిల్మ్స్ చేయడం, అలా అనుకోకుండా సినిమాల్లోకి వచ్చేసి. ఓకే. అంటే ఇంట్లో సపోర్ట్ చేశారా ఇట్లా వెళ్ళిపోతున్నాను నేను సినిమాల్లోకి, నేను ట్రై చేస్తానంటే? అంటే వాళ్ళు భయపడ్డారు, మా బ్రదర్ కానీ మదరు, ఫాదర్ అందరూ భయపడ్డారు. అవసరమా మనకి, ఆడెవరున్నారు తెలిసిన వాళ్ళు, అది ఇది వీడు ఎన్ని తలకి మాసిన పనులు అన్నీ చేస్తుంటాడు వీడు, ఆ టైప్లో ఉన్నింది. ఎక్కడో తెలియకుండా సపోర్ట్ అయితే ఉంది. నేను షార్ట్ ఫిల్మ్ తీసిన తర్వాత ఈ సీడీలకు రైట్ చేసి పంపించాను, DVD ప్లేయర్లో పెట్టి చూపించడం అయింది. వాళ్ళు అవన్నీ చూసి బాగా చేస్తున్నాడు వీడు, ఆ ఫీలింగ్ అయితే ఉంది. ఎప్పుడైతే నిదానంగా అవకాశాలు స్టార్ట్ అయినాయో బుడ్డి రన్ రాజా రన్ ఫస్ట్ సినిమా, తర్వాత పటాసు, వాళ్ళు థియేటర్లో చూసినప్పుడు చాలా హ్యాపీ అయ్యి జాగ్రత్త జాగ్రత్త అనగానే కొంచెం కంగారు అయితే ఉంది. ఒక టైంలో ఎక్కడో కుమారి 21 సుకుమార్ సార్ వాళ్ళ సినిమా, దాంట్లో వాటర్లో పడిపోయాను, ఆల్మోస్ట్ చనిపోయాడు అని చెప్పేసి ఫోన్లో వెళ్ళిపోయాను. ఇది బ్యాంకాక్లో షూట్? కుమారి 21 కాదు, కుమారి 21 1 week రిలీజ్ ముందు. ఓకే. ఒక చిన్న సినిమా ఈస్ట్ వెస్ట్ సైడ్ పాలకొల్లో ఎక్కడో గోదావరిలో పడిపోయాను. పడిపోయి ఇంకా ఫోన్లో వెళ్ళిపోయి అక్కడ లోకల్ మీడియా వాళ్ళు వచ్చేసి నానా కష్టాలు పడి బయటికి లాగారు. మొత్తం ఉత్తి గందరగోళం చేశారు. కళ్ళు ఓపెన్ అవ్వడానికి 1.5 గంట పట్టింది. నాకు తెలుస్తుంది బతికే ఉన్నానని. ఓకే. కానీ కళ్ళు ఓపెన్ అవ్వట్లా. తాగేసి గందరగోళంగా నీళ్ళలోకి వెళ్ళిపోయి నాకు స్విమ్మింగ్ రాదు, ఏం రాదు. అప్పుడు ఇంట్లో వాళ్ళు విపరీతంగా తిట్టి, మా బ్రదరు ఇంటికి వచ్చి ఏదైనా ఫైనాన్స్ వ్యాపారం చేసుకుందాం అది ఇది ఇది అంటే అప్పుడు సుకుమార్ సార్కి చెప్పాను, సార్ ఇలా జరిగింది సార్ అని. ఒరే అనవసరంగా కుమారి 21 నీకు అంకితం చేయాల్సి వచ్చేది కదా అదే సార్కి జరిగిన ఇన్సిడెంట్ చెప్పారు ఆర్యా టైంలో. అవును, ఆయన కూడా అలాగే పడిపోయారు. బన్నీ గారు వచ్చి లాగారు, ఒక లైట్ మ్యాన్ వచ్చి ఇతన్ని కాపాడాడు, అవన్నీ చెప్పారు.
సరదాగా అందుకని గుర్తుంది కుమారి 20కి 1 వీక్ రిలీజ్ ముందు. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.